నమస్కారం పీసీఎన్ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. సంక్రాంతి పండుగ సంబరాలను ప్రజలు ఆనందలోగిల నడుమ జరుపుకోవాలని పీసీఎన్ కేబుల్ నెట్వర్క్ అధినేత ప్రభునాయుడు, కేకా డెలివరీ పీసీఎన్ ఫైబర్ నెట్ అధినేత మనోజ్ వెల్లడి. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో అంబరానంటిన సంక్రాంతి సంబరాలు. చంద్రగిరి నియోజకవర్గ ప్రజలతో మమేకమై సంక్రాంతి పండుగ సంబరాలు చేసుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు. చిత్తూరు సబ్ డివిజన్ పరిధిలో సంక్రాంతి పండుగ వేడుకలను సాంప్రదాయబద్ధంగా నిర్వహించుకోవాలి. చిత్తూరు డీఎస్పీ సాయినాథ్. వార్తల్లోని వివరాలు. చిత్తూరు నగర ప్రజలు సంక్రాంతి భోగి పండుగలను ఆనందలోగిళ్ల నడుమ జరుపుకోవాలని పీసీఎన్ కేబుల్ అధినేత ప్రభునాయుడు, పీసీఎన్ ఫైబర్ నెట్ కేకా డెలివరీ అధినేత మనోజ్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ గత 40 సంవత్సరాలుగా పీసీఎన్ కేబుల్ నెట్వర్క్ ను ఆదరిస్తున్న చిత్తూరు నగర ప్రజలతో పాటు ప్రకటనదారులకు, శ్రేయోభిలాషులకు, కేబుల్ ఆపరేటర్లకు భోగి, సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలు ప్రతి ఒక్కరూ ఆనంద లోగిళ్ల నడుమ సంక్రాంతి పండుగ పర్వదినాన్ని జరుపుకోవాలని ఈ సందర్భంగా పీసీఎన్ కేబుల్ నెట్వర్క్ అధినేత ప్రభునాయుడు పేర్కొన్నారు. అనంతరం పీసీఎన్ ఫైబర్ నెట్ కేకా డెలివరీ అధినేత మనోజ్ మాట్లాడుతూ గత 4 సంవత్సరాలుగా కేకా డెలివరీతో పాటు పీసీఎన్ ఫైబర్ నెట్ ను ఆదరిస్తున్న ప్రజలతో పాటు శ్రేయోభిలాషులు ఆనందలోగిళ్ల నడుమ భోగి, సంక్రాంతి పండుగను జరుపుకోవాలని ఆకాంక్షించారు. ప్రజల ఆశీస్సులు, దీవెనలతో పీసీఎన్ ఫైబర్ నెట్ కేకా డెలివరీ మరింత ముందుకు వెళ్తుందని స్పష్టం చేశారు. నమస్కారం. పీసీఎన్ ప్రేక్షకులకు, కేబుల్ ఆపరేటర్లకు, చిత్తూరు పట్టణ ప్రజలకి, వినియోగదారులకి, ప్రకటనదారులకి, మా శ్రేయోభిలాషులు అందరికీ భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మరొకసారి భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు గల్లా మనోజ్. మీరు ఎంతగానో ఆదరిస్తున్న కేకా డెలివరీ పీసీఎన్ ఫైబర్ నెట్ తరఫున ప్రతి ఒక్క కస్టమర్కు, ప్రతి ఒక్క వినియోగదారులకు, ప్రతి ఒక్క అందరికీ భోగి, సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు. చంద్రగిరి నియోజకవర్గంలో సంక్రాంతి పండుగ సంబరాలను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ముగ్గుల పోటీలలో పాల్గొన్న ప్రతి ఒక్క మహిళకు 10,116 రూపాయల బహుమతులను అందజేస్తున్నట్లు నారా భువనేశ్వరి పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా నారావారిపల్లెలో భోగి, సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. వేడుకల్లో సీఎం చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మహిళలు తీర్చిదిద్దిన రంగవల్లులను చంద్రబాబు, నారా భువనేశ్వరి, బ్రాహ్మిణి పరిశీలించారు. ఈ ముగ్గుల పోటీల్లో 126 మంది మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నారా భువనేశ్వరి మాట్లాడుతూ అందరికీ భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. పోటీలలో భాగంగా రంగవల్లులు తీర్చిదిద్దిన వారందరికీ 10,116 రూపాయల చొప్పున కానుక ఇస్తున్నట్లు చెప్పారు. అందరికీ సుఖ సంతోషాలు కలగాలని ఆమె ఆకాంక్షించారు. పిల్లలకు నిర్వహించిన వివిధ రకాల పోటీలను చంద్రబాబు తిలకించారు. నారావారిపల్లెలో విద్యుత్ ఉప కేంద్రం నిర్మాణం సహా పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇక్కడ వచ్చిన మహిళలు ఈ రంగోలీ కాంపిటీషన్, ముగ్గు కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్, సెకండ్, థర్డ్ అనేదే కాదు, ఇక్కడ 126 మంది పార్టిసిపేట్ చేశారు. ఈ సంతోషమైన సమయంలో అందరికీ రాకపోయినా కూడా
ప్రతి ఒక్క ఇంటికి నేను మర్చిపోయి నేను ముందర ఆలోచించలేదు, కానీ ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా కష్టపడి మహిళలు దీంట్లో ఉత్సాహంగా పార్టిసిపేట్ చేసినందుకు ప్రతి ఒక్కరికి 10,116 వాళ్ళ ఇళ్ళకి నేను పంపిస్తాను. ఎందుకంటే డబ్బు విలువ కడుతున్నామని కాదు, వాళ్ళని చూసి నాకు చాలా సంతోషం కరిగి నేను అందుకే ఈ డెసిషన్ అనేది నేను తీసుకున్నాను. సో అందరికీ మరొక్కసారి ఎస్పెషలీ మహిళా శక్తికి సంక్రాంతి శుభాకాంక్షలు. చిత్తూరు నగరంలోని బోడికొండలో వెలిసిన ఆంజనేయ స్వామి ఆలయంలో ఘనంగా పౌర్ణమి వేడుకలను నిర్వహించారు. చుడా చైర్పర్సన్ కటారి హేమలత కుటుంబ సభ్యులు ఉభయదారులుగా వ్యవహరించి స్వామివారికి కైంకర్యాలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వడివేలు మాట్లాడుతూ పౌర్ణమిని పురస్కరించుకొని ఆంజనేయ స్వామికి తమలపాకుల మాల ధరించి ప్రత్యేకంగా అలంకరించి పూజాది కార్యక్రమాలు నిర్వహించామన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. పౌర్ణమి రోజు ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శిస్తే వారి సకల కష్టాలు తొలగుతాయన్నారు. పని చేసినారంటే ఉండాలి. చిత్తూరు సబ్ డివిజన్ పరిధిలో సంక్రాంతి వేడుకలను సాంప్రదాయబద్దంగా నిర్వహించుకోవాలని, చట్టవిరుద్దంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని చిత్తూరు డీఎస్పీ సాయినాథ్ హెచ్చరించారు. సంక్రాంతి సందర్భంగా చిత్తూరు ప్రజలకు డీఎస్పీ సాయినాథ్ పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ చిత్తూరు నియోజకవర్గ పరిధిలో సంక్రాంతి వేడుకల సందర్భంగా జంతు బలులు, కోడి పందాలు, పశువుల జల్లికట్టుకు ఎలాంటి అనుమతులు లేవని చెప్పారు. చుట్టూ విరుద్దంగా ఎవరైనా వ్యవహరిస్తే కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సంక్రాంతి వేడుకలను సాంప్రదాయబద్దంగా నిర్వహించుకోవాలని సూచించారు. చిత్తూరు సబ్ డివిజన్ అంటే పోలీస్ సబ్ డివిజన్ అంటే చిత్తూరు నియోజకవర్గము, పూతలపట్టు, జిడినెల్లూరు నియోజకవర్గము, అదేవిధంగా నగరి సబ్ డివిజన్ కూడా నేను ఇన్ఛార్జ్గా ఉన్నాను. నగరి తాలూకా ఈ మొత్తం ఏరియాలో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా మనం సాంప్రదాయంగా సంతోషంగా జరుపుకోవాలి. కానీ ఈ కోడి పందాలు కానీ, పేకాట కానీ, పశువుల పందాలు కానీ ఇలాంటి ఎట్టి పరిస్థితుల్లోనూ పోలీసు తరఫున ఎవరికి కూడా అనుమతి లేదు. ఆ విధంగా ఎవరైనా పందాలు నిర్వహించారంటే ఖచ్చితంగా రైడ్ చేయడం జరుగుతుంది, కేసులు పెట్టడం జరుగుతుంది. పోలీస్ ఎస్ఐతో మాట్లాడినాం, సిఐతో మాట్లాడినాం, డిఎస్పీతో మాట్లాడినాం అని ఎవరైనా కూడా వకాలతు పుచ్చుకొని ఎవరైనా మీకు చెప్తే ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళ మాటలు నమ్మొద్దండి. పోలీసు వైపు నుంచి ఇలాంటి జూదానికి, జంతువుల్ని హింసించే జూదాలకి పోలీసుల వైపు నుంచి ఎవరికి అనుమతి లేదు. సాంప్రదాయంగా మనం పండుగ జరుపుకొని అందరూ హ్యాపీగా ఉండాలి, కానీ ఇంకొక హింసకి తాళకి తావేయకూడదని ఈ విధంగా ప్రజలకి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. రైడ్ చేయడం జరుగుతుంది, కేసులు పెట్టడం జరుగుతుంది, ఆర్గనైజర్ పైన కఠిన చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది. పోలీసులు ఆల్రెడీ వాళ్ళకి ప్రజల సమాచారం ఇవ్వాలంటే 100కి ఫోన్ చేయొచ్చు, 112కి ఫోన్ చేస్తారు. కన్సర్న్ ఎస్ఐ, సిఐస్ ఫోన్ నెంబర్లు ఉంటాయి, వాళ్ళు ఫోన్ చేయొచ్చు, ఇమ్మీడియట్గా స్పందించడం కూడా జరుగుతుంది. మాజీ మంత్రి గల్లా అరుణకుమారి స్వగ్రామం చిత్తూరు జిల్లా దిగువ మాగం గ్రామంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి.
తెల్లారుజామున జరిగిన భోగి వేడుకల్లో గల్లా కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ప్రతి ఏటా సొంత ఊరిలో గ్రామస్తులతో కలిసి తమ కుటుంబ సభ్యులు అందరం సంక్రాంతి సంబరాలు జరుపుకుంటామని గల్లా అరుణకుమారి తెలిపారు. భోగి, రంగోలి, సంక్రాంతి పూజలు చేస్తామని తెలిపారు. తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం సినీ హీరో గల్లా అశోక్ మాట్లాడుతూ తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి ఏటా స్వగ్రామమైన దిగువ మాగంలో కుటుంబ సభ్యులతో కలిసి సంక్రాంతి పండుగ జరుపుకోవడం ఆనవాయితీగా కొనసాగుతోందని, అందరితో కలిసి పండుగ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. త్వరలోనే యువతను ఆకర్షించే విధంగా సితారా ప్రొడక్షన్ లో కొత్త సినిమా రిలీజ్ అవుతుందని తెలిపారు. తన మేనమామ మహేష్ బాబు ఆశీస్సులు ఎల్లవేళలా తన పైన ఉంటుందని, సంక్రాంతి పండుగ సందర్భంగా రానున్న కొత్త సినిమాను అందరూ ఆదరించాలని కోరారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి గల్లా అరుణకుమారి మరియు వారి కుటుంబ సభ్యులు గ్రామస్తులతో కలిసి కోలాటం, గొబ్బెమ్మలు మరియు ఇతర సాంస్కృతిక కార్యక్రమాలలో ఆడి పాడారు. ఈ కార్యక్రమంలో అమరరాజా అధినేత గల్లా రామచంద్ర నాయుడు, మాజీ ఎంపీ జయదేవ్, గౌనినేని రమాదేవి, గౌరినేని హర్ష మరియు గౌనినేని విక్రమ్ తో పాటు ఇతర కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. మా హరిజనవాడ గ్రామస్తులందరూ మేము కలిసి ఈరోజు భోగి మంటలు వేసుకున్నాము. చాలా అద్భుతంగా వచ్చింది. వాళ్ళందరూ కోలాటాలతోటి, గొబ్బియాలతోటి చాలా బాగా అలరించారు. ఇక్కడ నాన్నగారు ఉన్నప్పటి నుంచి కూడా ఈ దిగుమాగం గ్రామంలో ఎప్పుడు ఆయనకి ఎన్ని పనులున్నా కానీ వచ్చి సంక్రాంతి జరిపేవారు. 3 రోజుల పండుగ. దాన్ని మేము కంటిన్యూ చేస్తున్నాము. నేను కానీ, మా హస్బెండ్ రామచంద్ర నాయుడు గారు కానీ, గల్లా జయదేవ్, రమాదేవి, అదేవిధంగా మా గ్రాండ్ సన్స్ హర్ష, విక్రమ్, అశోక్, సిద్ధార్థ్ అందరూ కూడా, మా మునిమనవుడు విహాన్ అందరూ వచ్చారు. మరి ప్రియాంక వీళ్ళందరూ కూడా వచ్చారు. అందరం కలిసి మరి మా హరిజనవాడ గ్రామస్తులతో ఈరోజు పండుగ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఈ వాల్యూస్ను కంటిన్యూ చేయాలని చెప్పి జయదేవ్ ఎక్కువగా కోరుకుంటూ ఉంటాడు. ఆయనకి ఎన్ని పనులు ఉన్నా కానీ ఈ టైంలో అందరూ మా ఫ్యామిలీ అంతా కూడా ఇక్కడికి వచ్చి సంక్రాంతి జరుపుకోవడం మరి ఒక విశేషం. కాబట్టి అందరికీ కూడా ఈ మరి సంక్రాంతి భోగ భాగ్యాలు అన్నీ తేవాలని చెప్పి, మరి మన రాష్ట్రం, మన దేశం మొత్తం సుభిక్షంగా ఉండాలని, మన ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పి, అందరూ బాగుండాలని చెప్పి, రైతాంగం అంతా కష్టాలు లేకుండా సుఖంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. మకర సంక్రాంతి శుభాకాంక్షలు. అందరూ ఎవరి కోసం ఎంత తెల్లారితో మంటలు వేసుకోవడం, రియల్ భోగిలాగా తయారు చేసుకోవడం, ఎంజాయ్ చేస్తాం. అందరికీ భోగి శుభాకాంక్షలు. నా పేరు రమాదేవి. చిన్నప్పుడు దిగుమగంలో ఉన్నప్పుడు నాకు గుర్తుంది భోగి మంటలు అంటే ఎంత ఇష్టమో. నేను నిద్రలోనే మా జేజవ్వ, ఇందిరాబా వాళ్ళు నన్ను జయదేవుని పిలుచుకొని వచ్చేసేవాళ్ళు. వీధి అంతా అందరూ బయటకు వచ్చి భోగి మంటలు పెడతా, ఒకరికొకరు హెల్ప్ చేస్తా. జయదేవ్ మంచి సామాన్లు కూడా తెచ్చి కాల్ చేయడానికి రెడీ అయిపోయేవారు ఒక్కొక్కసారి. తర్వాత మేము నిద్రపోయినాక కోడికి వస్తే ఆ కోడి అరిచినట్టు
చాలా మంచి గుర్తులు ఉన్నాయి. చిన్నప్పుడే అమెరికాకి వెళ్ళాము. తర్వాత మొన్నటి వరకు కూడా 10 years ముందు వరకు కూడా అమెరికాలోనే ఉన్నాము. అక్కడ పెద్ద పెద్ద పండుగలకి ఫ్యామిలీ అందరు కలిసేవాళ్ళు. అప్పుడు ఈవెన్ దో ఇంట్లో సెలబ్రేట్ చేసిన ఫ్యామిలీని చాలా మిస్ అయ్యేదాన్ని. ఫ్యామిలీస్ అందరూ కలిసి ఉన్న సూసైడ్ రేట్స్ కూడా చాలా ఎక్కువ హాస్పిటల్లో. అప్పుడు నేను డాక్టర్ ఇది డ్యూటీ తీసుకున్నప్పుడు చాలామంది అట్లా వచ్చేవాళ్ళు. నాకు ఇండియా గురించి ఎందుకు నచ్చుతుందంటే ఊరు కలిసి సెలబ్రేట్ చేస్తారు. ఏ ఒక్క మనిషిని కూడా వదలరు. ఎక్కడున్నా సరే ఊరికి వచ్చి మన వాళ్ళ మధ్యలో ఉండి మన వాళ్ళ మధ్యలో ఉన్నామనే ఫీలింగ్, అది ఇంకెక్కడికి వెళ్ళినా ఆ ఫీలింగ్ రాదు. అండ్ అందుకే అందరూ పండగప్పుడు వాళ్ళ ఊర్లకి వెళ్ళి బంధువులతో వాళ్ళ పేరెంట్స్ అందరూ స్పెండ్ చేసి హాయిగా ఉండడం చాలా మంచిది. థ్యాంక్ యూ. మంటలాగే అందరు నెగిటివిటీ పక్కన పెట్టేసి పాజిటివ్గా అందరూ ఈ న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుందాం. థ్యాంక్ యూ. సినిమా పేరు కొత్త సినిమా చేసిన సితారా ప్రొడక్షన్స్లో, అది కంప్లీట్ రామ్ కామ్ యూఎస్ బేస్డ్లో. చాలా ఫ్రెష్గా ఉంటుంది, యూత్కి దగ్గరగా ఉంటుంది. చేస్తున్నారా? ఆయన రాజమౌళి గారితో గ్లో ప్రోటింగ్ సినిమా చేస్తారు. ఇంకా టైం ఎక్కడ ఉంటుంది. సపోర్ట్ ఏ విధంగా ఉంది? ఆయన ఎప్పుడు నాకు సపోర్ట్గానే ఉంటారండి. ఆయన పేరు చాలు నాకు సపోర్ట్. నానమ్మ గారు ఏమైనా సినిమాలో కనిపించే అవకాశం ఉంది? నానమ్మ సినిమాలో మీతో ఏమైనా సినిమాలు కనిపిస్తారండి? ఈ నెల 21న జిల్లా కేంద్రమైన చిత్తూరులో ఎస్సీ వర్గీకరణ విషయమై వన్ మెన్ కమిషన్ రాజీవ్ రంజాన్ మిశ్రా వస్తున్న సందర్భంగా మాదిగలు అశేష జనవాహినిగా హాజరై వినతి పత్రాలు సమర్పించాలని నాయకులు పిలుపునిచ్చారు. సోమవారం చిత్తూరులో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మాదిగలు, మాదిగ ఉపకులాలు తీవ్ర అణిచివేతకు గురి అవుతున్నట్లు వెల్లడించారు. ఎస్సీ వర్గీకరణ చెయ్యాలని మందకృష్ణ మాదిగ 30 ఏళ్ల పోరాటం ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయాన్ని తెలిపారు. ఈ విషయమై వన్ మ్యాన్ కమిషన్ రాజీవ్ రంజాన్ మిశ్రను రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తూ జిల్లాల వారీగా ప్రకటిస్తున్న సందర్భంగా ఈ నెల 21న చిత్తూరు జిల్లాకు మెన్ కమిషన్ వస్తుందని తెలిపారు. ఈ కమిషన్ కు తమ సమస్యలను తెలియపరుస్తూ అధిక సంఖ్యలో వినతి పత్రాలు ఇవ్వాలని, ఇందుకోసం మారుమూల మండలాలు, గ్రామాల నుండి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి దుడ్డు రామకృష్ణ మాదిగ, రాష్ట్ర కార్యదర్శి మురళీ మాదిగ, ఎంఆర్పీఎస్ నాయకులు జనార్దన్ మాదిగ, మహేష్, పలువురు మాదిగ నాయకులు పాల్గొన్నారు. ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సామాజిక న్యాయ సిద్ధాంతాన్ని బతికించడానికి ఎస్సీలో ఉండబడే 59 కులాలు వాళ్ళ జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ పంచిపెట్టాలనే లక్ష్యంతో మా అధినాయకుడు మహాజనేత మానశ్రీ మందకృష్ణ మాదిగ గారు పోరాటం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ పోరాట ఫలితంగా గత ఆగస్టు 1వ తారీఖున భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చట్టబద్ధత రాష్ట్రాలు చేసుకునే హక్కు ఉండదని స్పష్టం చేసిన తర్వాత ఎన్డీఏ కూటమిలో భాగస్వాములైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు, గతంలో ఎస్సీ వర్గీకరణ చేసింది చంద్రబాబు నాయుడు గారు, మళ్ళీ ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ చేస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి సభలు సమావేశాల్లో స్పష్టం చేసి వర్గీకరణ చేస్తామని అధికారంలోకి వచ్చిన వెంటనే ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత కోసమని ఏకసభ్య కమిషన్ నియమించి గౌరవ రాజీవ్ రంజన్ మిశ్రా ఏకసభ్య కమిషన్ చైర్మన్గా నియమించడం జరిగింది. ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధతకై ఏకసభ్య కమిషన్ నియమించిన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఎంఆర్పీఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ పక్షాన అభినందనలు తెలియజేస్తున్నా, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఆ ఏకసభ్య కమిషన్ రాష్ట్ర వ్యాప్త పర్యటనలో భాగంగా ఈ నెల 21వ తారీఖున ఉమ్మడి చిత్తూరు జిల్లా కేంద్రానికి వస్తున్న సందర్భంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని మాదిగ కులాల ప్రజలు, ప్రజాస్వామికవాదులు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సిద్ధాంతాన్ని బలపరిచే, సామాజిక న్యాయ సిద్ధాంతాన్ని బలపరిచే అన్ని ప్రజా సంఘాలు,
అందరూ కూడా ఉమ్మడి చిత్తూరు జిల్లా చిత్తూరు కేంద్రానికి 21వ తారీఖున వచ్చి ఎస్సీ వర్గీకరణ సామాజిక న్యాయ సిద్ధాంతానికి బలపడే విధంగా ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా వినతి పత్రాలు విజ్ఞాపన పత్రాలు ఇవ్వాల్సిందిగా మరోసారి అందరికీ పిలుపునిస్తున్నా. గతంలో ఎంఆర్పిఎస్ మహాజననేత శ్రీ మందకృష్ణ మాదిక్ గారు మా అధినాయకుడు సమాజంలోని పేద వర్గాల కోసం, అణగారిన కులాల కోసం అనేక సంక్షేమ పథకాలు సాధించిన పెట్టిన చరిత్ర ఎంఆర్పిఎస్ ఉద్యమ నేపథ్యం ఉంది. అందులో భాగంగానే గుండె జబ్బుల ఉద్యమం ద్వారా ఆరోగ్యశ్రీ కార్డును, వృద్ధులు వితంతులు వికలాంగుల పెన్షన్ పెంపొందించుకోవడంలోనూ, రేషన్ కోట పేద ప్రజల ఆకలి తీర్చడానికి రేషన్ కోట పెంచుకోవడంలోనూ, అనాథ పిల్లలకి పెన్షన్ రావడానికి, ఇట్లా సమాజంలో ఏ కులానికి ఏ వర్గానికి అన్యాయం జరిగినా, ఏ సమాజంలో ఏ వర్గాల్లో ఆడబిడ్డలకు అన్యాయం జరిగినా దక్షిణాది రాష్ట్రాల్లో మొట్టమొదటిగా వినిపించే గొంతుకు ప్రధాన గొంతుగా అది మా అధినాయకుడు మహాజననేత శ్రీ మందకృష్ణ మాదిక్ గారు అనేసి అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ లక్ష్యంగా ఆ సామాజిక న్యాయ సిద్ధాంతాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగంలో పొందుపరిచారో ఎస్సీలకు రిజర్వేషన్లో ఆ పొందుపరిచిన రిజర్వేషన్లనే అభినవ్ అంబేద్కర్ మహాజననేత శ్రీ మందకృష్ణ మాదిక్ గారు పంచిపెట్టాల లక్ష్యంతో చేస్తున్న పోరాటంలో అందరికీ సమానంగా అవకాశాలు రావాలా, ఎవరెవరు జనాభా దామాష ప్రకారం వాళ్ళకు ఆ రిజర్వేషన్ ఫలాలు అందాలా అని సామాజిక న్యాయ సిద్ధాంతంతో చేస్తున్న పోరాటం చిట్ట చివరిలో ఉంది. ఇది లాస్ట్ మెటికి మీద ఉంది కాబట్టి సమాజంలోని అన్ని కులాలు, అన్ని వర్గాలు, అన్ని ప్రజా సంఘాలు, ప్రజాస్వామ్యవాదులు కూడా మాకు అండగా నిలబడతారని మరొకసారి పేరు పేరున అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఎంఆర్పిఎస్ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా గ్రామాన్ని జల్లెడ పెట్టి గత 30 సంవత్సరాలుగా భారత రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు రిజర్వేషన్ ఫలాలు అందక మన బిడ్డల విద్య, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు, రాజకీయ రంగాల్లో, సంక్షేమ రంగాల్లో వెనుకబడిపోయిన నేపథ్యాన్ని ఆ కమిషన్ దృష్టికి తీసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి మహాజననేత శ్రీ మందకృష్ణ మాదిక్ గారి సైనికులుగా మనం ఈ క్షణమైన పనిలో ఉండి జాతిని జాగృతం చేసి 21వ తారీఖున వేలాదిగా చిత్తూరు కేంద్రాన్ని తరలించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. చిత్తూరు నగరంలోని కోదండ రామాలయంలో సోమవారం సాయంత్రం గోదా రంగనాథుని కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉభయదారులు బద్రి కళ్యాణ మాలలు, గొడుగులు, పట్టు వస్త్రాలను స్వామివారికి ఊరేగింపుగా వెళ్లి సమర్పించారు. ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల స్వామి మాట్లాడుతూ గోదా రంగనాథుని కళ్యాణాన్ని అత్యంత వైభవంగా కన్నుల పండుగగా నిర్వహిస్తున్నామన్నారు. దీనికి సంబంధించి కంకణ ధారణ, కళ్యాణ వైభోగం, తలంబ్రాలు, అక్షింతలు ధారణ, ప్రసాద వితరణ, సాతుమోర, వేద మంత్రోచ్చారణ నడుమ అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. హైరోడ్ నుంచి నేరుగా 4 మాడ వీధి ప్రదక్షిణ చేసుకుని అమృతా పరమేశ్వరి ఆలయం వద్ద వరుస తట్టులతో కూడా ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని అక్కడ శ్రీ గోదా రంగనాథ స్వామి వారి కళ్యాణోత్సవం జరపబడుతుంది. ప్రతి ఏటా జరిగేటువంటి ధనుర్మాస ఉత్సవంలో భాగంగా ఈరోజు శ్రీ గోదా రంగనాథ స్వామి కళ్యాణాన్ని అత్యంత వైభవంగా జరుపుచున్నాము. అదేవిధంగా ఈ కళ్యాణోత్సవంలో ఉభయదారులుగా బద్రీనాథ్ శ్రీ కలెక్షన్ బద్రీనాథ్గా ఉభయదారులుగా వ్యవహరిస్తున్నారు. శ్రీరంగం శ్రీ పిల్లిపుత్తూరు నుంచి వచ్చినటువంటి మాలలని ఇప్పుడు అక్కడి నుంచి ఆలయానికి తీసుకువెళ్ళడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్క భక్తులు విచ్చేసి స్వామివారి కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని కన్నులారా తిలకించి స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కోరుచున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.